గ్రంథము జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం శ్రద్ధగా చదువుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఓకే సిస్టర్, చాలు. చూడు, మరి శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య సహాయం కొరకు. ప్రభు వైపు చూద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాటలకు వేల కొద్దిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నైనా అల్పులము అయోగ్యులము ఎన్నికలైనటువంటి వారిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకే మీకే స్తుతులు స్తోత్రాలనైనా. ఇంతవరకు మా ఆరాధనలో మీరు ఉన్నారు, మా ఆరాధన మీరు ఆగ్రహించారని ప్రభావ, సర్వ ఘనత మహిమలు మీరే పొందుకున్నారని విశ్వసిస్తున్నాం. నాయన వినండి ప్రభావ, మరి నీ వాక్య ధ్యాన సమయంలోకి వచ్చి ఉన్నాం. అల్పునైనట్టు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి బాబు. ఏడంతరాత్మతో నన్ను బలపరచండి. నీ వాక్యము మీ వాక్యం పొగలుకున్న ప్రభావ, మరి నా నోటి నుంచి వెలువరించమని, నా జ్ఞానాన్ని మరుగుపరచినైనా నీ పరలోక జ్ఞానంతో నింపమని. మా జ్ఞానం ఎందుకు పనికిరాదనైనా ప్రభావ, నీ జ్ఞానంతో నింపి ప్రభావ, మరి నీ వాక్కును బయలుపరచమని, నీ నోటికి బోరగా వాడుకోమని, నీ పాత్రగా ఉపయోగించుకోమని బ్రతిమలాడుకున్న ఆయన సహాయం చేయండి. అలాగే ప్రభావ, వినగల చెవిని గ్రహించగల మనసులను కూడా బిడ్డలకు అనుగ్రహించమని, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరిని మింగుదనాన్ని గర్జించు సింహం వాళ్ళు తిరుగుతున్న అపవాదిని మీరే బంధించమని వేడుకుంటూ ప్రభావ, మరి మా యొక్క బారు ప్రభావ మీరు మా మధ్యన ఉండి మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని యందు ప్రియ సంఘస్థులారా, మరి పైన చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి ఆ జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైనటువంటి దైవవాక్కు చెప్తున్న విషయం ఏమంటే, జెరుబ్బాబెలు మరి దేవుని మందిరాన్ని కట్టించడానికి, మరి ఆయన దేవుని మందిరాన్ని మరి కట్టించడానికి ఆయన ప్రారంభించి ఆయన చేతులతోనే ముగిస్తాడని చెప్పి మరి ఆయన దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే మాట చివరి వచనం 7వ వచనం కూడా మనం గమనించినట్లయితే చూడండి. 7వ చూడండి, మరి ఆయన జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి మరి ఆయన దేవుని మందిరాన్ని కట్టడానికి మరి ఆయన సిద్ధపడతాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఆ దేవుని మందిరాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు మరి ఆయనకు ఉన్నటువంటి శక్తిని బట్టి కాకుండా, ఆయనకు ఉన్నటువంటి బలాన్ని బట్టి కాకుండా, మరి లేదా మరి ఆయనకు ఉన్నటువంటి ఉన్న బలగాన్ని, ఆయన తను అనుకున్నటువంటి బలగాన్ని ఏమి చూసుకోకుండా మరి ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. అది కేవలము దేవుని ఆత్మ ద్వారానే అది జరుగుతుంది అని చెప్పి మరి ఆయన నడిపించబోతున్నాడు. దేవుడే మరి ఆయన ఆత్మ సహాయంగా ఉండి ఆ జెరుబ్బాబెలును నడిపించి ఆ దేవుని మందిరాన్ని కట్టడానికి పూర్తి చేయడానికి జరుగుతుందని చెప్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా దేవుని ఆత్మచే మరి ఆ వాక్యాన్ని, ఆ యొక్క కార్యాన్ని, మరి మందిరం కట్టడం అంటే చాలా చిన్న విషయం కాదండి. మరి అంత గొప్ప మందిరాన్ని కట్టడం, ఆ కార్యాన్ని మరి ఆయన ప్రారంభించి మరి ఆయనే మరి ముగించబోతా ఉన్నటువంటి విషయాన్ని మరి చక్కగా ఇక్కడ మనం తెలుసుకుంటాం. అంతేకాకుండా పర్వతముల వంటి ఏ సమస్య అయినా మరి ఎదురైనప్పటికీ కూడా మరి అది ఆ సమస్యను అంతటినీ మరి ఆయన ఏ పర్వతం కూడా, పర్వతం వంటి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఆ మందిరం కట్టడాన్ని అడ్డగించలేదనేటువంటి విషయాన్ని మరి అక్కడ తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మరి అడ్డగించేటువంటి ప్రయత్నం ఏదైనా జరిగినప్పుడు కూడా మరి ఎంత గొప్ప పర్వతం అయినప్పుడు కూడా అది ఏమవుతుందంటే చదును భూమిగా నేల మట్టం అయిపోయి మరి ఆయన మోకాల ముందు, ఆయన కాళ్ళ ముందు మరి మోకాళ్ళుతుంది అనేటువంటి విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంది. మరి ఇంకా మనం గమనించినట్లయితే మరి నీ జీవితంలో, నీ సొంత జీవితంలో మరి నీవు కూడా ఎన్నో సమస్యలతోటి, మరి ఎన్నో పరిస్థితులతోటి, ఒడుగుడుగులతోటి మీరు కృంగిన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉంటే, మరి నీ జీవితంలో కూడా పర్వతముల వంటి మరి ఎన్నోటువంటి సమస్యలు, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు మరి కృషించిపోయి ఉంటే, మరి నువ్వు ఆ సమస్యలను బట్టి మరి ఆ సమస్యల ముందు నువ్వే మోకరిల్లిపోకుండా మరి దేవుని మీద ఆధారపడిగితే, దేవుని నమ్ముకొని మరి ఇక్కడ దేవుని ఆత్మతోనే మరి జెరుబ్బాబెలు నడిపింపబడుతూ ఉన్నాడు. మనం కూడా మరి ఏ సమస్య అయినా మన జీవితంలో ఎంత గొప్ప పర్వతం వంటి సమస్యలు మన ముందు ఉన్నప్పటికీ కూడా మరి దేవుని మీద ఆధారపడి మరి మనం ఉంటే తప్పకుండా మరి ఒక్క క్షణం మీరు ఆలోచించండి. మరి ఇటువంటి మీరు ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా మన జీవితంలో అందరూ కూడా మరి ఎన్నో సమస్యలతో, ఒడుగుడులతో, గొప్ప గొప్ప పర్వతం వంటి సమస్యలు మన ముందు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. మరి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి సమస్యలు కావచ్చు, మరి రక్త సముద్రం మధ్య ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఉద్యోగ విషయంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇలా ఎన్నో ప్రతి ఒక్కరు కూడా
మరి ఎవరు కూడా మరి సంతోషంగా మన జీవితాలు జీవించినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. గొప్ప గొప్ప పర్వతం లాంటి సమస్యలు మన మధ్య ఉంటే కనుక తప్పకుండా మీరందరూ కూడా ఒక్కసారి ఆగి ఆలోచించి మరి మీరు ముందుకు కొనసాగాలి. దేవుని ఆత్మను మనం అందరూ కోరుకోవాల్సినటువంటిగా మరి మనం కనబడుతుంది వాక్య ద్వారా మనం చూస్తే. మరి జెరుబ్బాబెలు కూడా మరి దేవుని మీద ఆధారపడి అంత గొప్ప కార్యాన్ని పూనుకుంటా ఉన్నాడు. మరి అంతేకాకుండా దేవుడు చెప్తా ఉన్నాడు, ఎంత గొప్ప పర్వతం అంటూ ఈ సమస్య వచ్చినప్పుడు కూడా ఒకవేళ అడ్డగించాలని ప్రయత్నించినప్పటికీ కూడా దాన్ని ఏమవుతుంది అంటే చదును భూమిగా మరి మార్చివేస్తామని చెప్పి మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి చూడండి, మనం కూడా మరి సొంత నిర్ణయాలు మనం చేసుకుంటూ ఉంటాం, సొంత ఆలోచనలతో మన జీవితాలు ముందుకు కొనసాగుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఎన్నోటువంటి భయంకర పరిస్థితులను మనం కూలిపోతూ ఉంటాం. మన వాక్య భాగం నుంచి కూడా మనం గమనించినట్లయితే పేతురు గారిని మనం చూసినట్లయితే ఆయన తన సొంత శక్తితోటి మరి తన బలంతో తన నైపుణ్యంతో చేపలు పట్టేటి వారికి అందరికీ సాధ్యమవుతుందండి. చేపలు పట్టుకోవడం మనం ఒక చిన్న చేపలు కూడా మనం పట్టుకోలేదు. కానీ మరి ఆయన ఎంతో నైపుణ్యంతో కూడుకున్నటువంటి చేపలు పట్టేవాళ్ళు మరి ఆ నైపుణ్యము, తన బలము, తన శక్తి, సొంత శక్తి మీద ఆధారపడి రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు అంటాడు. శ్రమ పడినా కూడా ఏమైనా ప్రయోజనం ఉందా? ఆయన ప్రయోజనం అంతా కూడా నిష్ప్రయోజనంగానే మనకు కనపడుతుంది. ఆయన ప్రయాసం అంతా కూడా వ్యర్థంగానే మనకు కనపడుతుంది. కానీ మరి చివరికి ఆయన మరి దేవుని మాటకు, యేసుప్రభు వారి మాటకు విధేయుడై మరి యేసుప్రభు వారు చెప్పిన చోట వల వేసినప్పుడు మరి ఆ వచ్చినటువంటి ఆ చేపను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి సంగతి మనకు అక్కడ కనబడుతోంది. అందుకే దేవుని వంటి ప్రియులారా, మరి పర్వతముల వంటి సమస్యలు మరి నిన్ను ఊపిరాడకుండా చేస్తూ ఉంటే ఈ పరిస్థితులను బట్టి, నీకు సమస్యలు బట్టి ఎక్కువైపోయి మరి మనం ఆ సమస్యల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండి నిరాశ నిస్పృహలకు గురైనటువంటి జీవితాల్లో మనం గడుపుతూ ఉంటే మరి నీ శక్తిని, నీ బలాన్ని, మరి నీ జ్ఞానాన్ని అన్నింటినీ కూడా మరి ప్రక్కన పెట్టి సంపూర్ణంగా నీవు దేవునికి సమర్పించుకొని మరి ఆయనపై ఆధారపడగలిగితే మరి ఎంత గొప్ప సమస్య నుంచి అయినా కూడా మరి దేవుని ఆత్మతో నిన్ను ఆయన నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిన విషయం ఏంటంటే మన సొంత జ్ఞానాన్ని, మన యొక్క శక్తిని, బలాన్ని, మనకున్నటువంటి బలగాన్ని అంతటిని పక్కన పెట్టి మనం దేవునికి సంపూర్ణంగా ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి మన జీవితాన్ని. మరి అంతేకాకుండా మరి మన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడగలిగితే మరి దేవుని ఆత్మ మనల్ని నడిపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపించడానికి ఎప్పుడు కూడా తను సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా పర్వతముల సమస్యలు, ఎంత పెద్ద పర్వతం లాంటి సమస్యలు అయినా కూడా పేక మేడల్లా నీ ముందు కూలిపోయేటువంటి మరి సమస్యలను తీర్చేటువంటి శక్తి దేవుని నామాన్ని కలిగి ఉంది. కాబట్టి మరి మనందరూ కూడా మరి దేవుని శక్తిని ముందుగా మనం గమనించాలి. దేవునిపై ఆధారపడాలంటే, దేవుని యొక్క ఆత్మ గురించి మనం తెలుసుకోవాలంటే మొదటిగా దేవుని యొక్క శక్తిని, ఆయన బలాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మరి దేవుని యొక్క శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ఘనత, మహిమ, ప్రభావం గురించి మనం తెలుసుకున్నట్లయితే దేవుని మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానంతో ముందు కొనసాగేటువంటి ఆలోచన కూడా మనకు రాదు. ఏ చిన్న సమస్య వచ్చినా ముందు దేవునికి అప్పగించేటువంటి జ్ఞానంలోనికి మనం నడిపించబడతాం. అందుగురించే మరి ముందుగా మనం దేవుని యొక్క శక్తిని, బలాన్ని గురించి కొంతసేపు మనం ఆయన ఘనత, ప్రభావం ఏ విధంగా ఉన్నాయి, ఆయన శక్తి ఎంత గొప్ప శక్తి అనే విషయాలు కొంత సమయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా చూద్దాము, మన దేవుని యొక్క సంపూర్ణ బలం గురించి కొంత మనం తెలుసుకుందాం. యోబు గ్రంథం 42:2 మనం చూసినట్లయితే యోబు గ్రంథం 42:2 చూడండి. మరి యోబు గారు మరి ఆయన చూసినప్పుడు 38వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో దేవుని యొక్క గొప్ప కార్యములు ఏ విధంగా ఉన్నాయి, ఎంత గొప్ప శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. మనుషులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు మరి అన్ని కూడా దేవునికి, ఆ మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యమైన విషయం ఆ 38వ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మనం చూసినట్టయితే యోబు గారు కూడా మరి దేవునితో సంభాషించిన తర్వాత మరి ఆయన తెలుసుకొని ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఏంటంటే ఆయన సమస్త క్రియలను చేయవాడు. మరి ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి సమస్త కార్యాలన్నీ కూడా మరి ఆయన ద్వారానే జరుగుతున్నాయి. ఏది జరిగినప్పుడు కూడా మరి ఆయన ద్వారానే జరుగుతుందనే విషయాన్ని మరి యోబు గారు మనకు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే ఆయన ఏది చేయాలనుకుంటున్నాడు, ఏదైతే ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో మరి అదన్నీ కూడా మరి అది నిష్ఫలం కానేరదంటండి. మరి ఫలం లేకుండా ఉండదంటండి. నిష్ప్రయోజనం కానీ నిష్కారణంగా మరి ఏ పని ఆయన చేయడు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో, ఏ ఉద్దేశాన్ని అయితే నెరవేర్చాలనుకుంటాడో అవన్నీ కూడా జరుగుతాయి. దేనికి కూడా నిష్ఫలము లేకుండా ఉండదనే విషయాన్ని మనం ఇక్కడ ఆయన యోబు గారి మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఆయన తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా మరి చక్కగా జరుగుతాయి కానీ ఏ దేనికి కూడా అడ్డంకి ఉండదు. మరి అందు గురించే మనం కూడా ఇప్పుడు కూడా
దేవుని ఆత్మ మీద ఆధారపడి దేవుని ప్రభావాన్ని మనం పొందుకోవాలని మరి యోబు గారి ద్వారా మనకు తెలియజేయబడుతోంది. మరి అలాగే రెండోదిగా మనం చూసినట్లయితే మరి కీర్తనలు గ్రంథంలో దావీదు మహారాజు కూడా ఒక చక్కని మాట మనకి ఆయన బలం గురించి చెప్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 115:3 చదవండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. మరి గమనించినట్లయితే చూడండి, దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును చేయవాడు. మరి ఎక్కడ ఈ లోకంలో ఏది జరిగినా, ఈ సృష్టి అంతట్లో కూడా ఏది జరిగినా కూడా మరి దేవునికి ఇచ్చ వచ్చినట్టుగానే, ఆయన మనస్ఫూర్తిగానే ఆయన చేయాలనుకున్న విధంగానే మరి సమస్త కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మరి ఈ సృష్టి అంతటిని ఆయన మరి కంట్రోల్ చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని దావీదు మహారాజు ద్వారా మనకి తెలియజేస్తుంది. సమస్త సృష్టి కూడా ఆయన స్వాధీనంలో ఉంది. మరి సమస్త ఆకాశ మండలము, నక్షత్రములు, మరి గ్రహములు అన్నీ కూడా, మరి భూమి, చంద్రుడు అన్నీ కూడా మరి ఆయన స్వాధీనంలో ఉన్నాయని, మరి ఆయన చేయాలనుకున్నటువంటి కార్యాలే ఆయన ఇచ్చి వచ్చినట్లే మరి ఆయన ఏదైతే మరి చేయాలనుకున్నాడో ఆ కార్యాలే మరి నెరవేరుతాయనేటువంటి విషయము దావీదు మహారాజు ద్వారా మరి ఆయన యొక్క శక్తి మనకి తెలియజేయబడుతోంది. అలాగే యెషయా గ్రంథము 43:13 మనం చూసినట్లయితే 43:10 యెషయా గ్రంథం 43:10 ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడు లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయగలవాడెవడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడనైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మరి చూడండి, అక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, మరి ఆయన చేతిలో నుండి విడిపింపగలవాడెవడు. మరి దేవుని చేతిలో నుంచి ఆయన ఒక్కసారి బంధించడం కానీ మరి ఆయన బిగబట్టడం కానీ చేశారనుకోండి, ఏమి కూడా మన చేతుల్లో నుంచి మనం ఏది కూడా మనం తీసుకున్నటువంటి పరిస్థితి ఎవ్వరికి లేదంటే విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన కార్యం చేయగా త్రిప్పివేయవాడు. ఆయన ఒక విజయాన్ని ఇచ్చాడు అనుకోండి, లేదంటే ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అనుకోండి, దాన్ని త్రిప్పివేయగలడు. ఎవరికి సాధ్యం కాదు. ఎవ్వరు కూడా మరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం అంటే తరతరముల వరకు మరి అది కొనసాగుతుంది. పిల్లల తరముల వరకు ఆ ఆశీర్వాదం ఉంటుందండి. ఎవ్వరు కూడా దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు లేడని చెప్పి దేవుడి యొక్క శక్తి మనకు తెలుస్తూ ఉంది. మరి ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే మరి ఆ ఆశీర్వాదం పిల్లల తరంలో ఉంటుంది. ఎవరు కూడా ఆ ఆశీర్వాదాన్ని వెనక్కి తీయలేరు. మరి ఎవరు కూడా దాన్ని అడ్డగించలేనటువంటి విషయాన్ని మరి యెషయా గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 19:26 మనం చూసినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని వాక్యం మనం చూస్తాం. ఓకే, చూడండి, మరి ఏ సమస్య అయినా కూడా ఏది అయినా నీ జీవితంలో ఏ అనారోగ్య సమస్య అయినా, ఎంత పెద్ద కష్టం వచ్చినప్పుడు కూడా, మరి ఏది నీకు ఆదరణ లేకపోయినప్పుడు కూడా, ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మరి ఆయన మాత్రమే ఆయన తీర్చగలడు. ఆయన మాత్రమే మనకు ఆదరణ దయచేయగలవాడు. మరి ఆయనకి సృష్టిలో అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి మనం చూస్తున్నాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనేటువంటి విషయం కూడా మనం పాత గ్రంథంలో మనం చూస్తాం. అలాగే ఏది కూడా మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, కానీ మరి ఏది అయినా కూడా మరి దేవునికి సమస్తము సాధ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయబడుతూ ఉంది. అలాగే లోకాసు వార్త 1:37 కూడా మనం చూసినట్లయితే ఆయన చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కాదంటండి. చూడండి, చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆయన చెప్పినటువంటి ఏ మాట కూడా అంటండి మరి ఆయన ఎన్నో వాగ్దానాలు మనకు చేశాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తే మరి ఎన్నో ఆజ్ఞలు చెప్పాడు. మీరు ఇది పాటిస్తే నేను ఈ కార్యాన్ని చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఎన్నో వాగ్దానాలు మన ఆత్మీయ జీవితంలో బలపడడానికి, మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి ఎన్నో వాగ్దానాలు ఆయన చేశాడు. ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో నిబంధనలు మనకి ఇచ్చాడు. మరి వాటిలో కూడా ఆయన చేసినటువంటి వాగ్దానాలలోని ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా సమస్తమును ఆయన జరిగించగల సముద్రమైనటువంటి విషయం మనకు కనబడుతుంది. మరి ఆ యొక్క వాగ్దానాలని స్వతంత్రించుకోకపోవడానికి కారణము మనం ఏంటంటే, మనము మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని, మన సొంత తెలివితేటలతోటి ఆలోచన చేసుకుని మరి మనము ఈ యొక్క పర్వతం వంటి సమస్యలు కొనతీర్చుకుంటూ ఉన్నాం. కానీ మరి దేవుని మీద ఆధారపడటం లేదు. కాబట్టి మరి ఆయన యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం.
మరి అందు గురించి ఆయన చెప్తున్నాడు, మరి ఏదైనా కూడా ఒక్క అక్షరం కూడా పోదు అని చెప్తున్నాడు. మనం కేవలం మన యొక్క తప్పిదములు బట్టి మనం దేవునికి దగ్గర కాకుండా ఉంటున్నాం కాబట్టి మరి ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించలేకుండా ఉంటున్నాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను చెప్పిన మాట ఒక్క మాట కూడా అక్షరం కూడా పొల్లుపోకుండా సమస్తము జరిగించాలని చెప్పి అంత గొప్ప శక్తిమంతుడు ఆయన అనే విషయం మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. అలాగే చూడండి, చివరిగా ఒక్క మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనంలో మనం చూద్దాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. చూడండి, మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు, మరి గొప్ప స్వరంతో చెప్తున్నారు ఏంటి అంటే మరి ఆయన సర్వాధికారం కలిగిన వాడు అని చెప్తా ఉన్నాడు. మరి ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ఒక మంచి వర్డ్ మనం అక్కడ చూస్తాం, హీఈస్ ఎ ఆమ్నిపోటెంట్ గాడ్. ఆమ్నిపోటెంట్ అంటే సర్వాధికారం. మరి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలకి, మరి ఆకాశ మండలానికి, మరి భూమిలో ఉన్నటువంటి విషయాలకి, మరి పరలోక రాజ్యంలో, మరి నరకంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా మరి అన్నిటి మీద కూడా ఆయన అధికారం అంటే సర్వాధికారి, ఆమ్నిపోటెంట్ గాడ్ అనే విషయం మనకి అక్కడ కనబడుతుంది. మరి అంత గొప్ప దేవుడిని మనం విడిచిపెడతా ఉన్నాం. మరి మన ఆలోచనలతోటి, మన సొంత నిర్ణయాలతోటి, మన బలహీనతను బట్టి, మరి మన తప్పిదాన్ని బట్టి, మన అపరాధం బట్టి మనం కూరుకుపోతా ఉన్నాం సమస్యల్లో. మరి దానికి దేవునికి కారణం చెప్తున్నాం. చాలా మంది ఆ సమస్యల్లో ఉన్నప్పుడు, ఆ పర్వతం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు దేవుడిని నిందించిన వారుగా ఉంటారు. చాలా మంది అప్పుడు నేను ఇంత గొప్ప నీతిమంతుడిని, నేను ఇంత చక్కగా బతుకున్నాను, నాకే ఎందుకు ఈ ఆపదలు వచ్చినాయి, దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాటను మరి చాలా మంది అంటూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేటువంటి వాడు కాదు. యోబు కూడా మరి ఎంత శ్రమలు ఎదురైనప్పుడు కూడా దేవుడిని ఎప్పుడు కూడా నిందించినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు కూడా మరి ఆ యోబుని మరి తర్వాత మరి ఎంతగా దీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యోబు కూడా ఎక్కడ తన సొంత జ్ఞానం మీద ఆధారపడలేదు, మరి దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి నీతిమంతుడు. మరి ఆయన కూడా మరి దేవునికి లోబడి జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అందు గురించే మరి చక్కని ఆశీర్వాదాలను, కొన్ని శ్రమలు, తాత్కాలికమైన శ్రమలు వచ్చినప్పుడు కూడా మరి ఆయనకు వచ్చినటువంటి శ్రమ ఎంత శ్రమ అండి, మరణకరమైనటువంటి శ్రమ ఆయనకు వచ్చింది. భయంకరమైనటువంటి ఆ స్కిన్ డిసీజ్తో ఆయన బాధపడ్డాడు. అయినప్పుడు కూడా దేవుని నిందించలేదు. మరి దేవుడే నాకు కలిగించాడని ఆయన చెప్పలేదు. మరి ఆ విధంగా మరి దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి చక్కని ఫలితాన్ని పొందుకోవడం మనం చూస్తున్నాం. అందుకే దేవుని ఎందుకు ప్రియమల్లారా, ఇంతవరకు దేవుని యొక్క బలాన్ని మనం చూస్తాం. ఆయన సర్వాధికారి అని, మరి ఎంతో శక్తిమంతుడైనటువంటి విషయాలన్నీ కూడా మనం తీసుకున్నాం. ఆయన యొక్క సర్వశక్తిని గురించి, మరి సంపూర్ణమైనటువంటి బలాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరి రెండవ మాటగా మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని గురించి, మరి ఆయన ఏ విషయాల్లో ఆయన సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. మరి చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యువకులు మనం చూస్తా ఉన్నాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలా ఇష్టం. చూడండి, మరి అక్కడ విడిపించడానికి మరి ఎటువంటి సమస్య ఉన్నా, మరి అక్కడ అగ్నిగుండం వంటి సమస్య ఎదురవుతోంది. మరి అక్కడ మనం చూసినట్లయితే మరి ఆ రాజు కలిగించినటువంటి ఇబ్బంది మనకు తెలుసు. విగ్రహాలను పెట్టి విగ్రహాలను పూజించమని, ఆ బంగారు ప్రతిమకు పూజించమని చెప్పి ఎంతో భయంకరమైనటువంటి శ్రమకు గురి చేస్తూ, ఎవరైతే ఆ విగ్రహాలను పూజించారో వాళ్ళకి మరణశిక్షకి గురి చేస్తాము, భయంకరమైనటువంటి మండుచున్నటువంటి అగ్ని గంధకంలో పడవేస్తామని చెప్పి మరి ఆయన మరి అంత శ్రమను వారి ముందుకు తీసుకొచ్చినప్పుడు కూడా మరి ఆ యవనస్తులు చెప్పినటువంటి చక్కని మాట, మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు అనేటువంటి విషయం చక్కగా మనకు కనబడుతూ ఉంది. అంతేకాకుండా యవనస్తులు ధైర్యంగా చెప్తూ ఉన్నారు, శ్రమలను ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, విడిపించకపోయినా పర్వాలేదు, మా దేవుడు మాకు సమర్థుడు అనే విషయాన్ని వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అందుగురించి దేవుని ప్రియులారా, మరి ఆయన సమస్తం నుంచి ఏ సమస్య ఇచ్చినప్పుడు కూడా మరి దేవుని మీద ఆధారపడితే మరి చక్కగా ఆయన ప్రతి సమస్య నుంచి, భయంకరమైనటువంటి అగ్నిగుణం నుంచి విడిపించినటువంటి దేవుడు, నీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఆ అగ్నిగుణం ముందు చాలా చిన్న సమస్య. మన జీవితాల్లో ఎంత పెద్ద సమస్యలు వస్తాయండి, దేవుడే చెప్తున్నాడు, నువ్వు తట్టుకునేటువంటి సమస్యలు నీకు ఇవ్వనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మరి అంత గొప్ప సమస్యల నుంచి మరి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అగ్నిగుండం నుంచి తప్పించినటువంటి దేవుడు నీ సమస్యల నుంచి కూడా ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. కేవలం మనం చేయాల్సింది ఏంటంటే ఆయన యొక్క బలాన్ని గుర్తెరిగి, మరి ఇక్కడ యవనస్తులైతే ఆయన వాళ్ళ బలాన్ని చక్కగా గుర్తెరిగారు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి
తప్పించడానికి సమర్థుడని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మనం కూడా అటువంటి సాక్ష్యం కలిగి ఉంటే తప్పకుండా నీకున్నటువంటి సమస్యలన్నింటి నుంచి కూడా దేవుడు విడిపించడానికి సమర్థుడైన విషయం మనకు తెలియజేయబడుతూ ఉంది. మరి చూడండి, ఇంకా చూసినట్లయితే ఆయన ఇంకా ఏ విషయంలో సమర్థుడైన విషయం చూసినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారుమనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గుడ్డలి. ఓకే, చాలు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా మేము అబ్రహాము సంతానము, మేమేం చెప్పినా పర్వాలేదు, మేమేం తప్పులు చేసినా పర్వాలేదు, మేము కొట్టుకుపోతుంది, మేము అబ్రహాము సంతానం భ్రమలో వాడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ మరి క్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు అబ్రహాము కుమారులని మీరు అనుకోనవద్దు, మరి రాళ్ళు ద్వారా కూడా మరి అబ్రహాముకు పిల్లలను పుట్టింపగల సమర్థుడు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవుస్తోంది. మరి అంత గొప్ప బలమును కలిగినటువంటి వాడు కేవలము రాళ్ల ద్వారా మరి ఏమైనా మరి సాధ్యమండి? మనుషులకు ఏదైనా సాధ్యమా? మరి శారీరకమైనటువంటి లేకుండా మరి ఆ మనుషులు పిల్లలను పుట్టడం ఏంటంటే చాలా అసాధ్యమైనది. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమైన విషయం మరలా మనకి ఇక్కడ దృఢపడతా ఉంది. మరి రాళ్లకు కూడా మరి పిల్లలను పుట్టించగల మరి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మనం చూస్తున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 19:40లో కూడా మనం చూస్తున్నాం. మరి ఆయన జయప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో యెరూషలేము పట్టణానికి మరి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా మరి వాళ్ళు ప్రజలందరూ కూడా మరి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి దేవుని గణపరుస్తూ, యేసు ప్రభువుని గణపరుస్తూ మరి కేకలు వేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ పరిసయ్యులు, జ్ఞానులు అని చెప్పినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరూ కూడా నీ శిష్యులు ఎందుకు అరుస్తా ఉన్నారు, వాళ్ళని కంట్రోల్లో పెట్టి వాళ్ళు అరవద్దని చెప్పినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. చదువు. చూడండి, మరి ఒకవేళ వాళ్ళు జయధ్వానాలు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు చేయకపోయినా సరే ఈ రాళ్ళు మరి జయధ్వానాలు చేసి దేవుణ్ణి మహింపరుస్తాయి, దేవుని గణపరుస్తాయని చెప్పి ఆయన అక్కడ రూఢిగా చెప్తున్నాడు. మరి అంత గొప్ప బలం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ఆ జంతువులతో కూడా మాట్లాడించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. మరి మన పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి బిలాముకి హెచ్చరించినట్టుగా గాడిద ద్వారా మరి వారిని హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం. మరి అక్కడ ఆ గాడిదతో మాట్లాడి మరి ఆ యొక్క బిలాముని హెచ్చరించి మరి ఆ వాళ్ళ జంతువులతో కూడా మాట్లాడించగలటువంటి సమర్థుడు. అన్ని కూడా సమస్తం కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయని చెప్పిన విషయం మనకి కనబడుతూ ఉంది. అలాగే చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 21లో మనం చూసినట్లయితే ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము మూలమున బలం పొందెను. చూడండి, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. మరి ఆయన అంటే ఆయన మరి వాగ్దానములన్నింటినీ మరి ఆయన చేసినటువంటి వాగ్దానములన్నింటినీ కూడా నెరవేర్చగలటువంటి సమస్తమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు సమర్థుడైనటువంటి విషయం మనకి తెలియజేయబడుతోంది. అలాగే మాదిరిగా కొరింథీయులకు రాసినట్టుగా 2వ అధ్యాయం 9-8 మనం చూసినట్లయితే సమస్త కృపను ఆయన విస్తరింప చేయగలనటువంటి మాట మనం చూస్తున్నాం. మరి క్రైస్తవులుగా మనం కోరుకున్నటువంటి విషయం మెయిన్గా మనం ఏంటంటే ఆయన కృపనే మనం ఎప్పుడు కోరుకోవాలి. మరి క్రైస్తవులుగా మనం ముందుకు మన ఆత్మీయ జీవితంలో మనం వృద్ధి చెందాలంటే, ఇహలోకపరమైనటువంటి ఆశీర్వాదాలను కూడా పొందుకోవాలంటే మరి 2 విషయాలు మన ప్రార్థనలు ఇప్పుడు కూడా మనం దేవుని అడుగుతూ ఉండాలి. మన ప్రార్థన చూస్తే ఎంతసేపు ఏముంటుందా అంటే, ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు అవి దయచేయి, నాకు ఇవి దయచేయి, నా ఉద్యోగంలో నాకు ఇంకా మేలు చేయి, నాకు ఇంక్రిమెంట్లు కలిగించు, నా బిడ్డల జీవితంలో ఇవే మన జీవితాల్లో మనకు ఉంటాయి. మరి దేవునికి చిత్తమైతే అవి జరుగుతాయి. కానీ క్రైస్తవులుగా మనం ముందుగా మన ఆత్మీయ జీవితాలని మరి అభివృద్ధి పరచుకోవాలంటే 2 విషయాలు మనం ఎప్పుడు కూడా వాళ్ళని కలిగి ఉండాలి. 2 విషయాలు దేవుని ఎప్పుడు కూడా మన ప్రార్థన జ్ఞాపకం ఉంచుకోవాలి. 2 విషయాలు ఏంటంటే, ఒకటి కృప, ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ కృప నా కుటుంబానికి కావాలన్నటువంటి విషయం మనం ప్రార్థించాలి. 2వదిగా ప్రభువా నీ అభిషేకం నాకు దయచేయి ప్రభువా. మరి దేవుని అభిషేకము, దేవుని కృప ఉంటే ఇంకేం కావాలండి? ఏమి అవసరం లేదు, ఆటోమేటిక్గా మిగిలిన అన్నీ కూడా అవే వస్తాయి. మరి యేసు ప్రభువు వారు కూడా చెప్తూ ఉంటారు కదా, మొదటిగా ఆయన నీతిని రాజ్యంలో వెతకండి, మీరు అన్ని మీకు అనుగ్రహించబడతాయని చెప్పి ప్రభు వారు కూడా చెప్పినట్టు మనం చూస్తున్నాం. అందుగురించి దేవుని ప్రియులారా, మరి ఆయన కృప, ఆయన అభిషేకం కొరకు కూడా మనం కూడా ఎప్పుడు ప్రార్థించాలి. ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దేవుడు కాకుండా
మరి ఆయన యొక్క దావీదుకు చూపినటువంటి కృపను మరి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకు కూడా చూపిస్తానని మీకు చెప్తా ఉన్నాడు. మరి ఎంత గొప్ప వాగ్దానం అన్నది. మరి దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను పొందుకోవడానికి మనకి ఏదైనా అర్హత ఉందా? దావీదు పొందినటువంటి సాక్ష్యాలు ఒక్క సాక్ష్యమైన మన జీవితంలో మనకుందా? దావీదు ఎంతో గొప్ప తగ్గించుకున్నాడు. మరి దేవుని చేత మరి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి, మరి గొప్ప సాక్ష్యాన్ని ఆయన ద్వారా దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి దావీదు. అటువంటి దావీదుకు చూపినటువంటి కృపను, శాశ్వతమైన కృప, మామూలు కృప కాదండి, మరి తరతరముల వరకు ఆ కృప ఉంటుందంట. మరి అంతటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడే కాకుండా వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చగల సమర్థుడు గొప్ప దేవుడు. అందుగురించే దేవుని యందు ప్రియమైన అని చెప్తే మాట ఏంటంటే సమస్త కృపను విస్తరింపజేస్తానని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా మరి దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 55:3 మనం ఆ మాటను చూస్తాం. మరి గొప్ప వాగ్దానం అది నిజంగా. మరి దావీదు ఎంతో గొప్పగా దేవుణ్ణి ఆరాధించి స్తుతించి గణపరిచి ఆయన మాటకు లోబడి మరి ఎన్నో విషయాల్లో దావీదు దేవునికి నా సారూప్యం గల మనుషుడు అని చెప్పి మరి సాక్ష్యం పొందుకున్నాడు. మరి అటువంటి శాశ్వతమైన కృప అంటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప ఏంటంటే మరి తరతరముల వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద నీ కుమారులు ఉంటారని చెప్పినటువంటి సాక్ష్యం. అది దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. తరతరముల వరకు మరి ఆయన మరి ఆ కృపను చూపిస్తానని వాగ్దానం చేశాడు. అదే మాదిరిగా మనం కూడా దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తే, దేవుని మీద ఆధారపడితే, మరి దావీదు మహారాజు ఎప్పుడు కూడా తన సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను ఎప్పుడు కూడా వాడదని. ఏది చిన్న సమస్య వచ్చిన వెంటనే దేవుని దగ్గర ఆధారపడేవాడు. ప్రభా నేను నా భార్య బిడ్డలందరినీ తీసుకెళ్ళిపోతా ఉన్నారు, వారి వెనకాల వెళ్ళొచ్చా, వాడిని తరుముకొని వెళ్ళొచ్చా లేదని మరి ఎంక్వైరీ చేసి వెళ్తాడు. దేవుని దగ్గర అడిగి సమాధానం పొందుకొని వెళ్తాడు. అలాగే ఏ యుద్ధం వచ్చినా, ఏ సమస్య వచ్చినా వెంటనే దేవుని దగ్గర మొరపెడతాడు. సొంత తెలివితేటలు, సొంత జ్ఞానం ఎప్పుడు వాడలేదు. మరి మనమైతే మన సొంత తెలివి, మన సొంత జ్ఞానం వాడుతూ ఉన్నాం కాబట్టి ఆ వాగ్దానాలను నెరవేర్చుకోలేకపోతున్నాం. దావీదులో చక్కగా మరి దేవుని ఇచ్చిన ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగాడు కాబట్టి మరి ఆ కృపను, శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. మనం కూడా మన జీవితాల్లో మరి దేవుని మీద ఆధారపడి శాశ్వతమైన కృపను పొందుకునే వారంగా ఉండాలని చెప్పి మరి మేము ప్రేమతో మిమ్మల్ని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క గొప్ప బలమును గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 మనం చూసినట్లయితే సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూడండి, సమస్తమును ఆయన లోపరుచుకొని వాడు అంటాడు. మరి నీ యొక్క విషయాలన్నింటిని కూడా మరి ఆయన స్వాధీనంలో ఉంచుకుంటాడు. మరి అంతేకాకుండా నిన్ను ఆయన స్వరూపానికి మార్చగల సమర్థుడైన విషయాన్ని మనం కూడా చూస్తున్నాం. అదే మాదిరిగా 2 తిమోతి 1:12 మనం చూసినట్లయితే అప్పగింపబడినను కాపాడగలడనే విషయం మనం అక్కడ చూస్తాం. కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మరి చెప్తా ఉన్నాడు పౌలు గారు, మరి నా యొక్క తప్పిదాన్ని బట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కానీ మరి దాన్ని నేను ఒకవేళ అప్పగించుకున్నప్పుడు కూడా మరి దాని నుంచి మరి కాపాడగలటువంటి సమర్థుడు మా దేవుడు అనే విషయం మనం చూస్తున్నాం. మరి ఒకవేళ దేవుడు మనల్ని ఎవరికైనా అప్పగించినప్పటికీ కూడా మరి ఆయన విడిపించగల సమర్థుడు. యోబుని చూడండి, ఎన్నో శ్రమలకి మరి అప్పగించాడు, కానీ చివరికి మరి ఆయన మరి కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. మరి అదే మాదిరిగా ఇశ్రాయేలీయులు కూడా అనేక మార్లు దేవునికి విరుద్ధంగా తప్పిదములు, అపరాధములు చేసినప్పుడు మరి వాళ్ళని కూడా మరి ఎన్నో రాజులకి మరి అప్పగించినప్పుడు, శత్రు రాజులకి అప్పగించినప్పుడు కూడా తిరిగి వారిని కాపాడి మరి వారిని మరి అప్పగించబడినప్పుడు కూడా తిరిగి కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి సంపూర్ణంగా మరి హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం, అందులో కూడా మరి సంపూర్ణంగా రక్షించగల సమర్థుడు అంటండి. మరి మన విషయాలన్నీ కూడా దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనల్ని సంపూర్ణంగా సగం రక్షించి విడిపించేటువంటి దేవుడు కాదు, మన దేవుడు సంపూర్ణంగా రక్షించగల సమర్థుడు అనేటువంటి విషయాన్ని హెబ్రీ పత్రిక 7:25 మనం చూస్తున్నాం. అలాగే యోధా పత్రిక మరి 24 మనం చూసినట్లయితే తొట్టిల్లకుండా కాపాడగలడు శక్తివంతమైన దేవుడు అని చూస్తున్నాం. మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్.
చూడండి ఇక్కడ మరి తొట్టిల్లకుండా కాపాడగలిగినటువంటి మరి శక్తివంతమైనటువంటి దేవుడు మన దేవుడు అనే విషయం మరి యోధా పత్రికలో మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఎంతో నీతి నిజాయితీగా బతకాలి, దేవునికి స్వారూప్యంగా మారాలి, దేవునికిలో ఎదగాలి అని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అపవాది ఎప్పటికప్పుడు మనకి మరి ఆ యొక్క అడ్డంకులు కలిగిస్తూ మరి తొట్టిల్లిపోయే విధంగా ప్రతి విషయంలోనూ మరి మనం ముందుకు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా చేస్తున్నామో ఏదో ఒక సమస్య ద్వారా ఏదో ఒక అడ్డంకి ద్వారా మనల్ని తొట్టిల్లిపోయి చేస్తాడు, దేవుని సన్నిధికి వెళ్లకుండా చేయటువంటి ఆటంకాలను కలిగిస్తూ ఉంటాడు. మరి అందుగురించి మనం ఆ యొక్క ఆటంకాలను ఎదిరించాలంటే అపవాది వ్యక్తులను కుతంత్రాలను ఎదిరించి నిలబడాలంటే మరి దేవుని మీద ఆధారపడాలి, ఆయన శక్తి మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆయన తొట్టిల్లకుండా కాపాడగల సమర్థుడు మరి శక్తివంతుడు అనే విషయం మనకి తెలియజేయబడుతుంది. దేవుని ప్రియమైన వాళ్ళ రెండు విషయాలు మనం చూసాం. మొదటిగా సంపూర్ణ బలము, దేవుని యొక్క సంపూర్ణ బలం తెలుసుకున్నాం. రెండవగా ఏ విషయాల్లో ఆయన సమర్థుడు, ఎందుకు మనమే ఆయన మీద ఆధారపడాలనే విషయాలు మనం చూసాం. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే బలహీనమైన వాటితో బలమైన క్రియలు చేయగల దేవుడు అంటే మన దేవుడు. మరి చూడండి నిర్గమకాండం 4:2 మనం చూసినట్లయితే ఒక చేతి కర్రతోటి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడిగా మనం అక్కడ చూస్తున్నాం. మరి మోషేని మరి ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మరి సిద్ధపడుతున్న తరుణంలో మరి మోషే వెనకంజ వేస్తున్న సమయంలో నీ చేతి కర్రతో నేను ఎన్నో అద్భుతాలు చేస్తానని చెప్పి మరి ఆయన చేతి కర్రని పాముగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 4:2 చూసినట్లు అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనెను. అప్పుడు దాని నేలను పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయెను. అదే మాదిరిగా చూసినట్లయితే మరి ఒక చేతి కర్ర ద్వారా గొప్ప అద్భుతాన్ని అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి బలహీనమైన వాటితో చిన్న చిన్న బలహీనమైనటువంటి వాటితోనే గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే గొప్ప సమర్థుడు. నువ్వు కూడా నీ జీవితంలో నిన్న బలహీన ప్రభువా ఏమీ చేయలేకపోతావని చెప్పి నువ్వు మరి ఆలోచన చేసుకుంటూ నీలో నీవు కృంగిపోతావునేమో. మరి బలహీనమైన వారిని కూడా ఎన్నుకొని బలవంతులుగా చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. మరి అలాగే అహరోను చేతికర్రను కూడా మనం చూసినట్లయితే అహరోను కూడా మరి తన చేతికర్రని మరి అక్కడ సాక్ష్యపు గుడారంలో మరి ఇశ్రాయేలు పెద్దల 12 పెద్దల యొక్క మరి వాడు ఎదురు తిరిగినప్పుడు మోషేకు అహరోనుకు ఎదురు తిరిగినప్పుడు వారి శక్తిని నిరూపించడానికి దేవుడు వీరి పక్షాన ఉన్నాడని నిరూపించడానికి అక్కడ కూడా మరి ఆయన చేతికర్రతో ఒక అద్భుతాన్ని మనం చేసినట్టుగా చూస్తున్నాం. సాక్ష్యపు గుడారంలో 12 మంది మరి ఆ యొక్క కర్రలు వచ్చినప్పుడు కేవలం అహరోను కర్ర మాత్రమే చిగురించి బాదము పువ్వులు పూసి కాయలు కూడా కాసింది, పళ్ళు కూడా కాసింది అంటాడు. మరి ఎంతగా గొప్ప అద్భుతం చూడండి. ఒక బలహీనటువంటి ఒక చేతికర్ర నుంచి మరి అది ఎండిపోయినటువంటి చేతికర్ర దాని నుంచి మరి బాదములు పుష్పములు మరి కర్ర నుంచి మరి పుష్పములు ఫలములు కూడా రావడం మనం చూస్తున్నాం. ఆ విధంగా బలహీనమైన వాటితోటి గొప్ప కార్యాలను చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. అంతేకాకుండా న్యాయాధిపతి గ్రంథంలో మనం చూస్తే సంసోను గురించి మనం అక్కడ చదువుతాం. కేవలం సంసోను మరి కేవలం ఒక దవడ ఎముక, గాడిద దవడ ఎముక, చిన్న ఎముక, దవడ ఎముక ఎంత ఉంటుందని ఒక మనకు మోరడు ఉంటుందేమో. ఆ మోరడు యొక్క మరి ఆ యొక్క బలహీన ఆ గాడిద దవడ ఎముకతోటి ఇంచుమించుగా 1000 మంది శత్రువులను ఫిలిస్తీన్లని చంపినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎక్కడిదండి ఆ శక్తి, ఎక్కడిదండి ఆ బలం? మరి ఆయన దేవుని మీద మరి ఆధారపడ్డాడు కాబట్టి, మరి నాజీరు చేయబడ్డాడు కాబట్టి మరి అంత గొప్ప శక్తిని పొందుకుని 1000 మంది శత్రువుల్ని కేవలం ఒక్క గాడిద దవడేమితోటి బలహీనమైనటువంటి వస్తువుతో మనం చంపినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి మొదటి సమయాలు 17:40 మనం చూసినట్లయితే మరి అక్కడ కేవలం మరి 5 రాళ్లతోటి 5 నున్నని రాళ్ళు, మరి చిన్న చిన్న రాళ్ళు, గుండ్రంగా ఉన్నటువంటి రాళ్లను 5 రాళ్లను తీసుకొని మరి దావీదు మరి ఆ యొక్క గొలియాతుని, భయంకరమైనటువంటి బలమైనటువంటి గొలియాతును కేవలం 5 రాళ్ల ద్వారా ఉపయోగించి ఆయన చంపినట్టుగా మనం వస్తున్నాం. చూడండి 17:40 మొదటి సమయాలు. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యుద్ధనున్న చిక్కంలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిప్తీని చేరువకపోయాను. డాలు మోయవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిప్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎట్టివాడును ఉల్పిసియునై యుండుట చూచి తృణీకరించాను. మరి చూడండి ఇక్కడ గమనించినట్లే దావీదు మరి చిన్న బాలుడిగా ఉన్నాడు, అతనితో నేను యుద్ధం చేయనని చెప్పి మరి అతను తృణీకరించినట్టుగా మనం చూస్తున్నాం.
మరి దావీదు అయితే తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే దావీదు చెప్తూ ఉంటాడు, నేను దేవుణ్ణి సన్నిధిలో నిలబడి మరి నీ ముందుకు వస్తానని చెప్పి మరి ఆయన సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి అంత 6 అడుగుల ఆజానుబాహుడైనటువంటి అంత భయంకరమైనటువంటి యుద్ధ వీరుడు మరి గొలియాతును మరి దావీదు కేవలం ఒక బలహీనమైనటువంటి చిన్న చిన్న రాళ్ళు, మనం ఏం చేస్తారంటే చిన్న రాళ్ళతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అటు ఇటు, కానీ దావీదు అయితే బలహీనమైనటువంటి ఆ చిన్న రాళ్ళను 5 రాళ్ళను ఎన్నుకొని మరి ఒక్క రాయితోనే మరి ఆ గొలియాతుని మరి నుదుటి మీద కొట్టి నేల కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనించే మన దేవుడు మరి చిన్న చిన్న వాటితోటి బలహీనమైన వాటితోటి మరి బలమైనటువంటి కార్యాలు చేయడానికి సమర్థుడైనటువంటి విషయం మనకి ఇక్కడే తేటతలమవుతోంది. అదేవిధంగా 1 రాజులు 17:2 మనం చూసినట్లయితే అక్కడ సారెపతు విధవరాలను మనం చూస్తాం. ఏలియా గారి ప్రవక్త గారి ద్వారా మరి గొప్ప కార్యాన్ని సారెపతు విధవరాల ద్వారా మనం చూసినట్టు మనం చూస్తాం. చూడండి, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. కింద చదవనము, కింద సారెపతు విధవరాల గురించి ఉంటుంది. పోషించుటకు అచ్చుటున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవి యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటే నన్ను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవారని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదురు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తుట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడను అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే భయంకరమైనటువంటి కరువు తాండవిస్తున్నటువంటి సమయంలో మరి ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో మరి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మరి ఆయన మొదటిగా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి కాకుల ద్వారా ఆహారం పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి కాకులు ఎవరికైనా ఆహారం పెడతాయండి, ఎక్కడున్నా అవే తీసుకుని అవే తింటాయి, వాటికే సరిపోదు. కానీ మరి కేవలం కాకుల ద్వారా మరి ఆయనకి ఆహారం అందించినట్టుగా మనం చూస్తున్నాం. రెండోది చూసినట్లయితే సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఏముందంటే పిడికెడు పిండి కొంచెము నూనె, చాలా తక్కువ బలహీనమైనటువంటి విషయాలు అన్నటివి. చాలా తక్కువ పిండి ఉంది, చాలా కొద్దిగా నూనె మాత్రమే ఉంది. మరి అవి మొదటగా దేవునికి సమర్పించమన్నప్పుడు మరి విధవరాలు మాట తప్పకుండా దేవుని మీద ఆధారపడి దేవుని మీద సమర్పించినప్పుడు మరి ఆ కరువు తీరేంత వరకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు పోయేంత వరకు మరి అక్కడ ఏం జరిగిందంటే ఎంత గొప్ప అద్భుతం చూడండి. మరి ఆ తొట్టులోని పిండి అయిపోలేదంట, బుడ్డిలో నూనె తక్కువ కాలేదంట. మరి దేవుడు అంత గొప్ప అద్భుత కార్యములు చేయగల సమర్థుడు విషయం మనకి తెలియజేయబడుతుంది. చిన్న చిన్న వాటితోటి గొప్ప విషయాలను చేయగల సమర్థుడు మన దేవుడు. అంతేకాకుండా మరి అక్కడే మనం గమనించినట్లయితే 18:44 కూడా మనం చూస్తున్నాం. మరి ఆ యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ దేవతలను బయలు ప్రవక్తలను అందరినీ మరి ఆయన మరి వధించిన తర్వాత మరి వర్షం కొరకు వెళ్ళి ప్రార్థించి కొండ మీద ఎక్కి ఏలియా గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి 7 మార్లు చెక్ చేసినప్పుడు 7 మార్లు కూడా ఏ మేఘం లేదు. కానీ అక్కడ ప్రారంభమైంది ఎంత అండి, చిన్న మేఘం అంట, అరచేతి అంత మేఘం, కేవలం అరచేతి అంత మేఘం స్టార్ట్ అయిందంట. అప్పుడు విశ్వాసంతో చెప్తా ఉన్నాడు ఏలియా, మరి ఇక ఆహాబు నువ్వు ఇంటికి వెళ్ళు, మోపైన వర్షం కురబోతోందని చెప్తున్నాడు. మరి అదేవిధంగా చిన్న మేఘంతో మరి ప్రారంభమై మరి మోపైనటువంటి వర్షం అక్కడ కురిసి అక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలన్నీ తీరినట్టుగా మనం చూస్తున్నాం. అందుగురించి బలహీనమైనటువంటి వాటితో చిన్న చిన్న వాటితోటి గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అదే మాదిరిగా యోహాను సువార్త 6:9 కూడా మనం చూస్తున్నాం. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు మరి ఆ బాలుడి దగ్గర ఉన్నప్పుడు వాటిని మరి 5,000 మందికి ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఆహారం అయినా అందరూ సంతృప్తిగా భుజించిన తర్వాత 12 గంపలు మరి ఏంటండి
12 గంపల నిండా ఎత్తి మరి అక్కడ అందరికీ చూసినట్టుగా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా అక్కడ కూడా మరి చిన్నది మరి కేవలం మరి 5 రొట్టెలు 2 చేపలతోనే మరి అంత గొప్ప అద్భుత కార్యాన్ని చేసినటువంటి దేవుడు మనం చూస్తున్నాం. అదే మాదిరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. జ్ఞానులకు సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెను. చూడండి, మీరు గమనించినట్లయితే సామాన్యులు ఎన్నుకుంటాడంటండి. మరి జ్ఞానుల్ని సిగ్గుపరచడం కోసం మరి వెర్రివారిని ఏర్పరచుకుంటాడంట, బలహీనుల్ని మరి ఏర్పరచుకుంటాడంట, తృణీకరింపబడిన వారిని మరి ఏర్పరచుకుని ఆయన మరి గొప్పవారుగా చేస్తారంట. మరి ఎంత చూడండి, ఎంత బలహీన విషయాన్ని తీసుకుని ఆయన గొప్ప బలమైనటువంటి కార్యాలు చేస్తారు. మనం కూడా చాలాసార్లు మరి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటుందని, ఆత్మన్యూనతాభావం. అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నేను చాలా బలహీనుడిని, నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని మరి అని చెప్పి సమాజంలో ఎవరూ నన్ను గౌరవించట్లేదు, నాకు ఏదైనా గౌరవం లేదని చెప్పి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు జనం. అనేక మంది విశ్వాసులు కూడా ఆ విధంగా కృంగి కుషించిపోతూ ఉంటారు. మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి మరి జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకుంటానని, మరి బలహీనులను బలవంతులుగా చేస్తానని చెప్పి మరి ఎన్నో విషయాలు, ఎన్నో పాత నిబంధన గ్రంథం చూస్తే అనేకమైనటువంటి సాక్ష్యాలు మనకి అక్కడ కనబడుతూ ఉంటాయి. మరి చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పేతురు యోహాను గారిని మనం చూసినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వారు జరిగిస్తూ ఉన్నారు. మరి ఆ పేతురు యోహాన్లు మరి అద్భుతాలు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకాలను చూసినటువంటి అక్కడ జ్ఞానులుగా చెప్పినటువంటి శాస్త్రులు, పరిసయ్యులకి, అక్కడ ఉన్నటువంటి యోధావాడు, ఇశ్రాయేల్ వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారంట. వీళ్ళేంటి, విద్య లేని పామరులు కదా, చదువుకోలేనటువంటి వారు కదా, వీళ్ళు బలహీనులు కదా, బలహీన వర్గం చెందినటువంటి వారు, వీళ్ళు ఎందుకు ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నారని చెప్పి ఆ బలహీనుల ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మరి గొప్ప కార్యాలు అక్కడ మనం జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే గిద్యోనుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ఎంతో భయంకరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మరి యొక్క శత్రు రాజులు బాధిస్తున్నటువంటి సమయంలో మరి గిద్యోను చాలా బలహీనుడు. మరి వెళ్ళి ఒక గానుగు చాటున దాక్కుని గోధుమలు తొలగొట్టుకుంటా ఉన్నాడంట. మరి ఎంత బలహీనటువంటి స్థితితో చూడండి. మరి ఆ గానుగు చాటును నిలబడి, ఆ శత్రు రాజులకు భయపడి ఆ గానుగు చాటును నిలబడి గోధుమలు తొలగినటువంటి వ్యక్తిని మరి దేవుడు ఎన్నుకొని తర్వాత వచనాలు మనం చూస్తాం, అక్కడ పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తాడు. మరి చూడండి, ఎక్కడ పిరికివాడు గానుగు చాటు దాక్కున్నటువంటి ఆ గిద్యోన్ని మరి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, మరి చక్కగా రూపాంతరం చెంది పరాక్రమం గల బలాఢ్యుడు అని చెప్పి పిలిచేటువంటి స్థితికి మరి గిద్యోన్ని తీసుకుని వెళ్ళాడు. మరి గిద్యోను ఎన్ని గొప్ప కార్యాలు, ఎంత గొప్పగా ఇశ్రాయేలు ప్రజలను పాలించాడు. ఇంచుమించుగా 40 సంవత్సరాల పైగా ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండి, అధికారిగా ఉండి వాళ్ళని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి దావీదుని కూడా మనం చూస్తున్నాం. మరి దావీదుని కూడా మరి ఎన్నుకున్నప్పుడు సౌలుని ఎక్కడండి గాడిదను తోలుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తిని సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. మరి అదేవిధంగా దావీదుని చూసినట్లయితే దావీదు కూడా మరి చాలా బలహీనుడు. వాళ్ళు ఉన్నటువంటి అన్నదమ్ములందరిలో కూడా బలహీనుడు. మరి సమూయేలు ప్రవక్త వెళ్ళి వాడిని ఎన్నుకున్నప్పుడు మొదట అందరిని చూసినప్పుడు ఇతను కాదు ప్రతిసారి కూడా మరి సమూయేలు గారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉన్నాడు. అబ్బా ఈయన చాలా ఎత్తుగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇతనే ఉంటాడు, దేవుడు ఇతన్నే ఎన్నుకున్నాడు అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి కూడా పొరపాటు పడుతూ వచ్చాడు. కానీ చివరికి ఇంకెవరు లేరా అని అడిగినప్పుడు ఇంకొక చిన్నవాడు ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, పశువులు కాసుకుంటూ ఉంటాడు అని చెప్తాడు వాళ్ళ తండ్రి. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా తీసుకొని రమ్మన్నప్పుడు దేవుడు మరి బలహీనుడైనటువంటి చిన్న బాలుడైనటువంటి ఏమి తెలియనటువంటి దావీదుని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దావీదు తర్వాత ఎన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మరి దేవుని కొరకు చేశాడు, ఎంత గొప్పగా నిలబడ్డాడు, శాశ్వతమైన కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అందుగురించి దేవుని ప్రియమైన మీరు కూడా మేము బలహీనులుగా ఉన్నాం. మరి సంఘం చేత తిరస్కరించబడాలంటే ఎప్పుడు కూడా మనం ఆలోచించవద్దు. మరి దేవుడు బలహీనులను ఎన్నుకొని బలవంతులుగా చేసేటువంటి గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు, తృణీకరింపవాడిని ఎన్నుకునేటువంటి వాడు, మరి అటు విధంగా గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మరి మనందరం కూడా మన దేవుని శక్తిని తెలుసుకుని దేవుని మీద ఆధారపడాలని చెప్పి మేము ప్రేమతో మనం చేసుకుంటున్నాం. అలాగే మరి దేవుడి యొక్క సృష్టి మీద ఆయన యొక్క దేవుని శక్తిని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 25లో మనం చూస్తాం. 4వదిగా సృష్టి మీద దేవుని శక్తి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే
ఓకే అమ్మా, చూడండి మరి అక్కడ గమనించినట్లయితే ఆయన సముద్రం మీద నడుచుకుంటూ మరి ఆయన వద్దకు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే మరి సముద్రం మీద నడవడం అంటే అంత ఈజీ కాదు. నీళ్ళ మీద నడవాలంటే మరి ఇప్పుడంటే ఏదేదో మ్యాజిక్ చేస్తున్నారని ఆయన నిజమో కాదో తెలియదు, కానీ మరి అక్కడ ప్రభువారు అయితే మరి నిజంగానే సముద్రం మీద నడిచి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి అంత గొప్ప సృష్టి మీద ఆయనకి అంత అధికారం ఉంది. అలాగే చూసినట్లయితే మత్తయి సువార్త 17:27 మనం చూసినట్లయితే చూడండి, 17:27 మరి చేప నోటిలో శకులు ఉండాలని చెప్తాడు. ఒక వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండినట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శేఖలు దొరుకును. దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వానికిమ్మని అతనితో చెప్పాను. ఓకేమ్మా, చూడండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి ట్యాక్స్ కట్టాలా కట్టకూడదా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు మరి కట్టమనే చెప్తాడు. కట్టమని చెప్పి మరి ఎలాగా మన దగ్గర ధనం లేదు కదా, పైకం లేదు కదా అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళు, చేప వస్తుంది, ఆ చేప నోట్లో ఒక శకులు ఉంటుంది, దాన్ని తీసుకొని నీకు 6 శకులు నాకు 6 శకులు మరి కట్టమట్టుగా చూస్తున్నాం. అంత సృష్టి మీద మరి అధికారం కలిగినటువంటి మరి గొప్ప శక్తివంతమైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 2:7 కూడా మనం చూస్తాం. మరి కానా వివాహంలో మరి నీటిని గొప్ప ద్రాక్షారసంగా మార్చినటువంటి మరి ఆ సృష్టికి అధికారాన్ని కలిగినటువంటి చూస్తున్నాం. చూడండి, నీటిని ద్రాక్షారసంగా మార్చేటువంటి ఎవరికైనా సాధ్యమండి? అది కూడా మరి ఎంతో గొప్ప క్వాలిటీ ఉన్నటువంటి ద్రాక్షారసం ఉంటుంది. మరి ఆ ద్రాక్షారసాన్ని మరి 6 బార్లు మరి ద్రాక్షారసాన్ని మరి తయారు చేసినప్పుడు నీటిని మరి ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఏంటంటే ఆ ప్రధానాధికారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతన్ని చెక్ చేసి ఇది చాలా క్వాలిటీ, చాలా బాగుందని చెప్తాడు అంటాడు. మరి ఆ యొక్క పెళ్లి కుమారుని కూడా మరి పొగిడినట్టుగా మనం చూస్తాం. మరి అందరూ అయితే ముందుగా మంచి ద్రాక్షారసాన్ని పోస్తారు, మిగిలిన తర్వాత అందరూ మత్తులైపోయినప్పుడు జబ్బు ద్రాక్షారసాన్ని పోస్తారు. కానీ నువ్వైతే చివరి వరకు మంచి ద్రాక్షాన్ని ఉంచుకున్నావు అని చెప్పి ఆయన మంచిగా మరి మంచి క్వాలిటీ అని చెప్పి సర్టిఫై చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప అద్భుతాన్ని చేయగలిగినటువంటి దేవుడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. మరి ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2:21 మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు ఆకలి కొనినప్పుడు ఒక అంజూరపు చెట్టును అక్కడ చూస్తారు. చూసి ఏదైనా ఫలాలు ఉన్నాయని చెప్పి కోసుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని దగ్గర ఏమీ ఫలాలు లేనప్పుడు వెంటనే ఆయన నువ్వు ఎప్పుడు ఫలించకుందుకు అన్నప్పుడు మరి వెంటనే ఆ చెట్టు మాడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి అంత అధికారం సృష్టి మీద అంత గొప్ప అధికారాన్ని కలిగినటువంటి గొప్ప దేవుడు మన ప్రభువు అయినటువంటి క్రీస్తు. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో చూస్తే సూర్య చంద్రుల్ని మరి నిలిపివేసినట్టుగా మనం చూస్తాం. యెహోషువ చేస్తున్న ప్రార్థన మనం గమనించినట్లయితే మరి సూర్యుడా నువ్వు గిబియోనులోను, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలోను మరి నిలువు అని ప్రార్థించినప్పుడు మరి యుద్ధం మోపుగా జరుగుతున్న సమయంలో యుద్ధం ఆగిపోకుండా కంటిన్యూ అవ్వాలి, వారికి విజయం పొందుకోవాలనేటువంటి తలంపుతోటి మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మరి నిజంగానే యుద్ధం అక్కడ సూర్య చంద్రులు ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి సూర్యుడు అంటే నడినెత్తున ఉండి మరి ఇంచుమించుగా ఒక దినమంతా కూడా అస్తమించడానికి త్వరపడలేదంటే ఒక నరుడు చేసినటువంటి అంత గొప్ప ప్రార్థన మరి చరిత్రలో ఏమి లేదనేటువంటి విషయాన్ని కూడా మరి అక్కడ మనం చదువుతాం. మరి అంత సృష్టి మీద అంత గొప్ప అధికారం కలిగినటువంటి దేవుడు, మరి సూర్యచంద్రులు కూడా నిలిపినటువంటి దేవుడు. మరి ఈ యొక్క సూర్యచంద్రుల్ని ఆగిపోయినటువంటి విషయం కూడా మరి చారిత్రకంగా కూడా రుజువు చేయబడింది. మరి ఈ మధ్య రీసెంట్ గా నాసా సైంటిస్టులు కూడా పరిశోధన చేస్తున్నప్పుడు ఈ భూమి మరి ఎన్ని వేల సంవత్సరాల చెందినటువంటి ఆ విషయాన్ని పరిశోధిస్తున్న సమయంలో మరి లెక్కలు కడుతున్న సమయంలో ఒక రోజు తక్కువైంది అనేటువంటి విషయాన్ని మరి ఆ నాసా సైంటిస్టులు తర్జన పడతా ఉన్న సమయంలో ఒక దేవుని ఎరిగినటువంటి వాక్యం తెలిసినటువంటి ఒక సైంటిస్ట్ వెళ్ళి మరి మా బైబిల్లో ఈ విధంగా రాసి ఉంది అని చెప్పి చూపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి మరి ఆ విషయాన్ని అగ్రీ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంత గొప్ప సృష్టి మీద మరి గొప్ప అధికారం కలిగినటువంటి వ్యక్తిగా మరి దేవుని మనం కలిగి ఉన్నాం. అందుగురించి దేవుని యందు ప్రియమైన వాళ్ళారా మరి అంత గొప్ప శక్తివంతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనందరం కూడా దేవుని మీద ఆధారపడాలని మిమ్మల్ని ప్రేమతో ప్రజెంట్ చేసుకున్నాను. మరి దేవుని యందు ప్రియమైన వాళ్ళారా మరి సముద్రం ఆయనకు లోబడతా ఉంది, తుఫాను ఆయన గద్దెంపునకు లోబడతా ఉంది. మరి మనం కూడా ఈ సమస్త సృష్టి యొక్క స్థితిగతులన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మరి ఆయన అన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తివంతమైనటువంటి దేవుడిగా మనం ఉన్నాడు. అంతేకాకుండా ఎండిన ఎముకల నుండి మరి తిరిగి జీవం పోయగల సమర్థుడు మన దేవుడు. అందుగురించి మరి నీ సమస్యలు, నీకున్నటువంటి ఇబ్బందులు మరి ఏమైనప్పుడు కూడా వాటి గురించి మీరు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. నీ ప్రతి పరిస్థితికి కూడా దేవుని దగ్గర గొప్ప సమాధానం కలిగి ఉంది. మరి నీ పరిస్థితి ఏదైనప్పుడు కూడా
ఆయనపై ఆధారపడగలిగితే నిన్ను రక్షించడానికి ఆయన ఆత్మ ఎప్పుడు కూడా మరి ఆయన సిద్ధంగా ఉండే విషయం మీకు మనం చేస్తా ఉన్నాను. మరి చివరిగా ఒక్క మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుట నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. మరి చూడండి, మరి సామెతల గ్రంథంలో మరి జ్ఞాని అయినటువంటి సొలొమోన్ మహారాజు మరి ఆయన అనుభవాన్ని అంతటి ఉపయోగించి చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచమని చెప్తున్నాడు. అందుగురించి దేవుని యందు ప్రియమైన వారులారా, మనందరం కూడా దేవునిపై మరి నమ్మకం ఉంచుదాం, మరి దేవునిపైన ఆధారపడదాం, మన పరిస్థితుల నుంచి మన సమస్యల నుంచి విడిపింపబడదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ధన్యతను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న పాట పాడుకుని మనకు ముగించుకుందాం. మరి ముందుకు వచ్చిన పాటే, శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను, నా శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా యెరూషలేము నటవింపడు, ఓ గొప్ప పర్వతమా యెరూషలేము నటవింపడు, ఎంత మాత్రపు దానవు నీవనెను తగు భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను తగు భూమిగా మారెదవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పేపర్లకు తండ్రి, నీ బంగారు పాములకు వేల కొద్దిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. ఇంతవరకు ప్రభావ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు నాయన. నీ సన్నిధిని ఇక్కడ ప్రసరింపజేసినందుకే మీకు చెల్లించుకుంటున్నాం స్తుతులు స్తోత్రాలైనా. అదేవిధంగా ప్రభావ మరి వినబడినటువంటి వాక్యము మరియు నీ యొక్క వినికిడిలో ప్రభావ బిడ్డలు విని వాటిని హృదయాల్లో భద్రపరచుకుని వాటిని ఫలింప చేసుకునే వారికి ఉండడానికి కృప చూపించండి, సహాయం చేయండి ప్రభావ. మీరు ఎంత గొప్ప దేవుడు, నీ శక్తి బల ప్రభావం గురించి మేము తెలుసుకున్నాం ఆయన. సృష్టి మీద మీరు ఎటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారో మేము చూసాం. బలహీనులను ఏర్పరచుకొని బలమైన వారిగా తీర్చిదిద్దగల దేవుడు ప్రభా. బలహీనమైన వాటితో ఎన్నో గొప్ప కార్యములు చేయగలవాడు. తృణీకరింపబడిన వారిని మరి ఎన్నుకొని వారిని గొప్పవారిగా చేసేవాడు దేవుడు అనే విషయాలు మేము తెలుసుకున్నాం ఆయన. అంతేకాకుండా ప్రభావ మా సొంత తెలివితేటలు, మా సొంత జ్ఞానము మరి ఏది పనికిరాదని చెప్పి ఒకవేళ సొంత జ్ఞానము తెలివితేటలు మేము ఉపయోగించినట్లయితే మా బంధువులు బలగం బట్టి మేము అతిశయిస్తే మరి అతిశయవంతం బట్టి మేము ఎన్నో గొప్ప పర్వతం వంటి సమస్యలను ఎదుర్కొంటామనేటువంటి విషయాన్ని మీ యొక్క వాక్యం ద్వారా మాకు బయలుపరిచారు. మాకున్నటువంటి సమస్యలు పరిస్థితులు అన్నీ కూడా ప్రభా నీ ముందు ఉంచి ప్రభా మరి ప్రతి ఒక్కరం కూడా ప్రభా మా యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభా నీకు అప్పగించుకొని నీకు సమర్పించుకొని వాటి నుంచి బయటపడడానికి కృప చూపించమని ప్రభా మరి సామెతల గ్రంథం ద్వారా మాట్లాడేందుకు మీకు వందనములు ప్రభా. మరి నీ సౌబుద్ధిని ఆధారం చేసుకోనకుండా నీ పూర్ణాలతో యెహోవా యందు నమ్మకించమని చెప్పిన వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో భద్రపరచుకొని ఏ సమస్య వచ్చినప్పుడు కూడా నీ మీద ఆధారపడినటువంటి భాగ్యాన్ని వాటి నుంచి విడిపించుకున్నటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరి బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమాడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.